హాయ్ అండి. ఐయామ్ కళా రామ్‌కుమార్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎంత ఎర్లీగా పెట్టాలన్నా వీడియోస్ లేట్ అయిపోతున్నాయి, డిలే అయిపోతున్నాయన్నమాట. ఇక్కడేంటంటే మా ఎలకల కోసం అనేది ఒక బోన్ తీసుకొచ్చారు మా వారు. ఇంకా అది పెట్టేసే ఉన్నానన్నమాట. లోపల చిన్న ఎండు చేపను తగిలిచ్చాము. అప్పుడు అది పెట్టిన దగ్గర నుంచి ఎలకలైతే ఇంట్లో లేవు. దాన్ని చూసి పారిపోయినట్టున్నాయి. అక్కడ ఏమో వాటికి కూడా చాలా జ్ఞానం ఉంటది కదా! వాటికి కూడా కాదు, వాటిలకే ఎక్కువ జ్ఞానం ఉంటదన్నమాట. మూగజీవాలు కాబట్టి. ఎలక అందులో పడుతుందా మమ్మీ అని చెప్పేసి వీళ్ళు రోజు వచ్చి అడుగుతున్నారు. ఏమోరా పడట్లేదు అని చెప్పేసి అన్నాననమాట నేను. అక్కడేంటంటే నేను ఇదేంటి మనీ ప్లాంట్ గుర్తు రాలేదు. నాకు గుర్తు రావట్లేదు ఆ పేరు. మనీ ప్లాంట్ నేను తీసుకొచ్చేసి బయట మొక్కలున్నాయి కదా! నేను హౌస్ ఓనర్‌వి. అక్కడ ఉన్నది కనిపించిందనమాట. కనిపిస్తే చాలా ఉంది. ఎక్కడికెక్కడికో పాకేసుందనమాట. అసలు ఎంత కిలోమీటర్ అసలు ఎంతంత మొత్తం గార్డెన్ అంతా పాకేసింది. సర్లే వాళ్ళు కూడా ఏమనరులే అని చెప్పేసి తీసుకొచ్చి నేను అది కొంచెం అది చిన్న ముక్కలాగా లాగుదాము అని చెప్తే రాలేదనమాట. అందుకని పెద్ద తీగలాగా తీసుకొచ్చి పెట్టాను. ఇంకేంటంటే మా వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు. ఆ రోజు శివరాత్రికి ముందు రోజు అనమాట. ఇల్లు క్లీనింగ్ చేసేసి నేను తడిగుడ్డలన్నీ పెట్టేసానమాట. దేవుడి దగ్గర క్లీన్ చేసి కొంచెం అగరత్తులు వెలిగించి ప్రసాదం పెట్టాను. ఇంకేంటంటే ఇల్లంతా ధూపం వేసాను. ఎప్పుడు తడిగుడ్డ పెట్టినా ఇల్లంతా ధూపం అది వేస్తూ ఉంటాను. బాగుంటుంది కదా, మంచిగా ఉంటుందని చెప్పేసి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందని చెప్పేసి వేస్తూ ఉంటాను అనమాట నేను. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఎగ్జామ్స్ కదా చదువుకుంటున్నారు. ఇంకేంటంటే ఆ రోజు డే అయితే నాకు గుర్తులేదు. శివరాత్రి అయ్యి ఎన్ని రోజులైంది. నేను ఇంకా డే గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే శివరాత్రి ముందు రోజు అనమాట నేను అది క్లీనింగ్స్ అన్నీ చేసింది. దేవుడి దగ్గర ప్రసాదం అవి పెట్టి అగరత్తులు వేసుకున్నాను. ఆ రోజు సాయంత్రం అయిపోయిందనమాట. అన్నీ చేసేటప్పటికి 6 అయిపోయింది. ఎందుకంటే శివరాత్రి అయ్యేప్పటికి చాలా రోజులైందిగా. ఇప్పటికైతే నేను వీడియో మీకు పెట్టేటప్పటికి అందుకని చెప్పేసి అంతకు ముందు రోజు నాకు కరెక్ట్గా డే అయితే గుర్తులేదు ఏ రోజు. ఇక్కడ ఏంటంటే పిల్లలు గొడవ పడుతున్నారనమాట, మా పిల్లలు ఇద్దరుని. నేను చెప్తున్నాను, నేను వీడియోలు తీస్తున్నానురా, కొంచెం సైలెంట్గా ఉండండిరా అని చెప్తాను. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా అదే చెప్తాను. ఒక్కొక్కసారి నేను ఆ వాల్యూమ్ ఆపడం కూడా మర్చిపోతున్నాను. డబుల్ వాయిస్ కింద వచ్చేస్తుంది. ఎడిటింగ్ చేసినా కూడా చూసుకోవట్లేదు. కొత్తగా నేర్చుకున్నాను కదా. ఇక్కడ సాయంత్రం అయింది. డోర్ తీసేటప్పటికి దోమలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ దోమలు వచ్చేస్తున్నాయి. ఇంక ఈ సరౌండింగ్స్ తప్ప ఇంకొంచెం కూడా చూపించరు అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఇంకొంచెం దూరం వెళ్ళాలంటే ఎదర ఒక 4-5 పోర్షన్లు ఉన్నాయి. సో వాళ్ళంతా హిందీ వాళ్ళే, పర్వాలేదు వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే డోర్ తీసి వెళ్తానా, వీళ్ళేమో డోర్ వేయరు. లోపలికి ఎలకలు వచ్చేస్తున్నాయి, అదొక బాధ. అక్కడ పక్కన చెత్త ఉంది కదా, అదంతా చెత్త పోసేస్తున్నారు పైనుంచి. ఇంకా అక్కడ నుంచి కుక్కలు ఏయోటి లోపలికి వచ్చేస్తాయి, చొరబడతాయి అని చెప్పేసి భయం అనమాట. ఎందుకు బయటికి నేను ఏం పని ఏమి లేదు, ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి వెళ్ళనన్ను. ఆయన వచ్చినప్పుడు తీసుకెళ్తారు. ఏదైనా పని ఉన్నా, ఏమన్నా సినిమా రిలీజ్ అయినా, లేదంటే మార్కెట్కో దేనికైనా సరే, షాపింగ్కి అయినా సరే ఆయనతో మాత్రం వెళ్ళే అలవాటు ఉంది. బయటకు ఒక్కదాన్ని నేను ఏం వెళ్తాను, పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఇష్టం ఉండదు. ఇంకా నాకు అంత అవసరం కూడా ఉండదు కదా ఆయన వచ్చినప్పుడే తప్ప. ఇక్కడ ఏంటంటే శివరాత్రి రోజు మార్నింగ్ నేను ఇంకా ఆ రోజు లేవడమే లేట్ అయిపోయింది. ఇంకా సర్లే అని చెప్పేసి చెవులో పోటు వచ్చిందనమాట. నైట్ ఏదో చీమలాగా లోపల చెవు లోపల వెళ్ళిపోయి ఇంకా ఏదో బాగా నొప్పి వచ్చేస్తుంది. పిల్లలు కూడా కంగారు పడ్డారు. లేవడం లేట్ అయిపోయింది. అక్కడ వాకలు కడిగి ముగ్గులేస్తాను కదా, ఇక్కడ పూజ అయ్యేటప్పటికి నాకు 11 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. సింపుల్గా చేసేసుకుంటాను అనమాట నేను. మరీ ఆడంబరాలకి ఎక్కువగా అంతంతగా నేను పెద్దగా చేయాలని అనుకోను. సింపుల్గా చేసుకుంటాను. పువ్వులు కూడా దొరకలేదు. బజార్కి వెళ్ళి తెమ్మనాలన్నా పిల్లల్ని బంతిపూలు దొరుకుతున్నాయి. బంతిపూలు దేవుడికి పెట్టచ్చా పెట్టకూడదా అని అనుకుంటారు కదా, అంటారు కదా. సర్లే ఒక డౌట్తో అనేది ఏది చేయకూడదు అని చెప్పి ఇక్కడ మాకు మొక్కలు ఉన్నాయి కదా, తీగలు. ఆ తీగలు శంఖం పూలు ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు కనిపిస్తాయి. కనీసం పూజ టైంకి అసలు పూయలేదు. సర్లేరా బాబు అని చెప్పి పాపం మా గౌరవ్ అయితే చైర్ వేసుకొని కష్టపడ్డాడు. లేవు మమ్మీ ఎక్కడ పువ్వులు లేవు అన్నాడు. సర్లే అక్షింతలు కలిపేశాను కదా, పువ్వుల ప్లేస్లో అక్షింతలు వేసి ఇంకా పూజ పూర్తి చేసేసుకుంటాను అని చెప్పేసి అన్నాను అనమాట. ఎలా చేస్తే ఏంటి, మన భక్తి ప్రధానం అనమాట. శుచిగా చెయ్యాలి, భక్తితో చెయ్యాలి, అంతే, అంతగా ఏం కాదు. ఇక్కడ ఏంటంటే మాకు మార్నింగ్ టిఫిన్ స్కిప్ అయిపోయింది కదా, పాలు తాగాము. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే తిన్నామన్నమాట. డ్రై ఫ్రూట్స్ కాజు అసలు తినము. బాదం ఇంకా డేట్స్ అనమాట.
ఎలా అయినా డ్రై ఫ్రూట్స్ అనగానే కాజు గుర్తుకొస్తాయి. ఎందుకంటే మొత్తం డ్రై ఫ్రూట్స్‌లో టేస్ట్‌గా ఉండేది అది. కాకపోతే అది ఎక్కువ తినకూడదు. అసలు తినకూడదు. పిల్లలకి పెట్టొచ్చేమో కానీ తినకూడదు. ఇక్కడ ఏంటంటే చిక్కుడుకాయలు ఇంకా క్లీన్ చేసేసి కట్ చేసి ఇంకా వాటర్‌లో వేసేసాను. చిక్కుడుకాయ కర్రీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. గింజలు పెద్ద పెద్దగా ఉండే చిక్కుడుకాయలు అయితే బాగుంటాయి. చిక్కుడుకాయలో చాలా రకాలు ఉంటాయి. కాకపోతే ఈ సీజన్లో వచ్చే అంటే శీతాకాలంలో వచ్చే చిక్కుడుకాయలు అయితే బాగుంటాయి. మా పిల్లలు కిచెన్లోకి వచ్చినప్పుడల్లా నవ్వుతున్నారు. మమ్మీ చిన్నగా వేయొచ్చు కదా, ఎందుకు ఇంత పెద్ద తీగని తీసుకొచ్చి పెట్టావు అని చెప్పేసి అంటున్నారు. లేదురా చిన్నగా రాలేదురా బాబు, చిన్నగా కట్ చేద్దామంటే ఇంకా పెద్దగా వచ్చేసింది చేతికి. సర్లే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా, అలా పడేయడం ఎందుకు, ఎలాగో పీకేసాను కదా అని చెప్పేసి తెచ్చేసాను అనమాట. ఏదో ఒకటిలే పోన్లే అని చెప్పేసి ఇంకా ఇక్కడ కర్రీ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాను అనమాట. కర్రీ చేస్తున్నాను. వచ్చి కొంచెం ఫోన్ పెట్టుకోండిరా బాబు, వీడియో తీయండిరా అంటే ఒక్కళ్ళు రారు. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీ, మమ్మల్ని చదువుకొని ఇవ్వు అంటారనమాట. అందుకని చెప్పేసి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో నేను కర్రీ చేస్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, శివరాత్రికి మీరేంటి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా పూజ చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఒక బూస్టప్గా ఉంటుందన్నమాట, మోటివేషన్గా ఉంటుంది. ఒక లైక్ అయినా ఇవ్వండి, కనీసం కామెంట్ అయినా పెట్టండి ఫ్రెండ్స్. ఎవరైనా కొంతమంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ కామెంట్స్ అయితే పెట్టట్లేదు. కనీసం బాగుందో బాగాలేదో కూడా చెప్పండి. బాగాలేకపోతే సరి చేసుకుంటాం. అది ఇక్కడ ఏంటంటే నేను సాల్ట్ వేసాను. సాల్ట్ అంటే ఇప్పుడు నేను పెద్ద కూర చేస్తున్నాను కదా, ఎక్కువ వేసాను కదా. ఈ చిక్కుడుకాయలు కూడా ఏదో కిలో ఉన్నట్టు ఉన్నాయి. కిలోకి దగ్గరలో, అంటే మరీ ఫుల్గా కిలో లేవు కానీ అరకిలో మీద కొంచెం ఎక్కువ ఉంటాయేమో. అదెందుకు మార్నింగ్కి ఇంకా ఈవినింగ్ కూడా ఇంకా చేసేస్తున్నాను, 2 పూటలకి చేసేస్తున్నాను. ఒక్క పూట నేను మార్నింగ్ పూటే చేసేస్తాను అనమాట. సాయంత్రం ఇంకేం చేయను, ఎందుకంటే పిల్లలు నేనే కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాం. బై ఛాన్స్ ఎప్పుడైనా అయిపోతే కర్రీ చేస్తాను సాయంత్రం, అప్పుడు ఏదైనా చేస్తాను, ఫ్రై చేసేస్తాను సాయంత్రం. అప్పుడు ఎప్పుడు అవ్వదు, ఎందుకంటే మార్నింగే నేను ఎక్కువ కూర చేసేస్తాను. మధ్యాహ్నమే, మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు, మధ్యాహ్నమే ఎక్కువ కూర చేస్తాను. ఎందుకంటే మా ముగ్గురేమే కదా, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వంట ప్రయత్నాలు అవి నేను చేయను బాబు. ఇంకా నాకు కిచెన్లోంచి విముక్తి కావాలి. ఎంతసేపు కిచెన్లో వంటలు, ఇంకా అంట్లు, ఇవే పనులు అవుతున్నాయని చెప్పేసి మేము ముగ్గురమే కదా, నా పిల్లలు కూడా నాకు అవి కావాలి ఇవి కావాలని ఫోర్స్ చేసే రకాలైతే కాదు. ఇక్కడ కర్రీ అయిపోతే ఇంకా తిందామని చూస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి నేను 2 కర్రీలు చేయాలంటే మా వారు ఉండాలి. మా వారు ఉంటే కనుక మార్నింగ్ ఒక కర్రీ అయిపోతుంది లంచ్లో, మళ్ళీ సాయంత్రం ఇంకో కర్రీ చేస్తాం. ఒకవేళ నాన్ వెజ్ కర్రీ అయితే మాత్రం ఈ మార్నింగ్ ఇంకా లంచ్లో అదే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ కూడా ఎవరు సరిగ్గా తినరు. ఆయన అయితే రోటీస్ తింటారు, 2 పూట్ల అన్నం అయితే తినరు ఆయన. ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా 2 పూటలకి ఉంచేస్తామన్నమాట. ఇంకా వెజ్ అయితే 2 రకాలుగా చేయాల్సిందే. ఆయన ఉంటే ఇంకా తప్పదు. ఇంకా మేము ముగ్గురమే కాబట్టి నేను ఇంకా అడ్జస్ట్ చేసేసుకుంటాను. మార్నింగ్ ఈవినింగ్ అని చెప్పేసి ఇంకా సపరేట్గా చేసుకోము. అయినా సేల్ అవ్వవు కూడా, అన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నీ. ఆ ఫ్రిడ్జ్లో తినకూడదు, నిల్వ చేసుకుని తినటం దేనికి అని చెప్పేసి ఇంకా అలాగే పొద్దున్నకి సాయంత్రానికి చేసేస్తాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఉంటే ఇంకా క్లీనింగ్స్ ఏవో ఉంటాయి కదా, బట్టలు మడత పెట్టడాలు, మిషన్ గేయడాలు, ఇవన్నీ కూడా ఈవినింగ్ నుంచి చూస్తాను నేను. శివరాత్రికి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఎలా పూజ చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. కనీసం నాకు కామెంట్లో చిన్నగా బాగుందా బాగాలేదా వీడియో అనేది చెప్పండి, చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే ఏమీ తెలియదు అనమాట. ఇక్కడ ఏంటంటే పిల్లలకి అన్నం పెట్టేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళేమో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంట, భోంచేసేసి వాళ్ళ నోట్స్ ఏదో మర్చిపోయారంట, మళ్ళీ తెచ్చుకోవాలి. నేను ఏదైనా పని చెప్తే మాత్రం మా పిల్లలు చేయరు, అటు ఇటు మాత్రం తిరుగుతారనమాట. అన్నం పెట్టేస్తున్నాను ఇక్కడ, ముగ్గురం తినేద్దామని చెప్పేసి, అంతే. శివరాత్రికి మీరేం వెరైటీ వంటలు చేసుకున్నారు? నేనైతే ఏమీ చేయలేదు, చాలా సింపుల్గానే దేవుడికి కూడా పెట్టాను, మేము సింపుల్గానే తినేసామన్నమాట. ఇంకోటి ఏంటంటే నాకు మధ్యాహ్నానికి చెవులో నొప్పి ఎక్కువైపోయింది.
ఆ చెవు నొప్పి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఏదో చీమలాగా వెళ్ళిపోయినట్టు చెవులోకి నైట్ అనిపించింది. ఆ మార్నింగ్ నుంచి నొప్పి వస్తూనే ఉందన్నమాట. ఇంకా దేవుడి సినిమాలు కూడా నేను చూశాను. కాకపోతే 'మంజునాథ' మూవీ సగం చూసేసి ఆపేసాను చెవిలో నొప్పొస్తుందని చెప్పేసి. మధ్యాహ్నం కూడా పడుకోకూడదు కదా పూజ చేసి. ఈ పిల్లోడైతే యెల్లో షర్ట్ ఉన్నాడు కదా! ఆ పిల్లోడు మా పక్కన పిల్లోడనమాట. గౌరవ్ ఫ్రెండు. గౌరవ్ అంటే చాలా ఇష్టపడతాడనమాట ఆ పిల్లోడు. గౌతమ్‌తో అయితే అంత మాట్లాడు. గౌతమ్ ఎవరితోని ఎక్కువ మాట్లాడడు కదా! అందుకని గౌరవ్ అంటే ఎక్కువ ఇష్టపడతారు ఎవరైనా సరే. ఆ గౌరవ్ సైలెంట్‌గా ఉంటాడు. అదే గౌతమ్ సైలెంట్‌గా ఉంటాడు. ఇదేంటి ఆ రోజు అడుగుతున్నాడనమాట. స్కూల్‌కెళ్ళావా లేదా అని. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.